ఏమోలేండి మాస్టరు, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఇంకా మా అమ్మకి ఆపరేషన్ అయ్యి 2.5 months పైనే అవుతుంది. ఇంకా తన వర్క్స్ కొద్దిగా చిన్నగా చేసుకోగలుగుతుంది కాబట్టి ఇంకా మేమైతే బెంగళూరు అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఒక 1 week ఉండేసి ఇంకా బెంగళూరు అయితే వెళ్ళాలనుకున్నాము. బట్ 4 daysకే వెళ్ళాము. అంతకుముందు ఒక 1 week వెళ్ళేసి వచ్చాను. బట్ అప్పుడు మొబైల్ సరిగా లేదు కాబట్టి సో కొన్ని వ్లాగ్స్ అనేటివి తీయలేకపోయాను. అంటే మా అమ్మకి ఆపరేషన్ చేశాం కదా, ఏమేమి ఫుడ్ పెడతాననేది కూడా నేను వీడియో తీయలేకపోయాను. సో ఫర్దర్గా నేను ఏమేమి ఫుడ్ పెట్టాను, ఎలా రికవర్ అయ్యేది, ఏమేమి ఫుడ్ పెట్టచ్చు, ఎట్లాంటి ఫుడ్ పెట్టకూడదు అనేది కూడా నేను ముందు వీడియోస్లో వ్లాగ్స్లో చెప్తాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెళ్ళేటప్పుడు ఏంటంటే దారిలో మామిడి పళ్ళు కాబట్టి మా వారికి మామిడి పళ్ళు అంటే పిచ్చండి. ఇంకా అందుకని మామిడి పళ్ళు అయితే తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళే రోజు సండే అన్నమాట. ఆ రోజు ఫాదర్స్ డే. ఫుడ్ అనేది బయట తీసుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. అందరు ఫాదర్స్కి బిలేటెడ్గా హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఇంకా మేమైతే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. అందులో మా వారి ఫ్రెండ్ కాబట్టి ఇంకా మేము డేలోనే వెళ్ళాము. బస్సులో వెళ్తే మేబీ ఇంత జర్నీని ఫీల్ అయ్యి ఉండలేమో. ఏముంది బస్సులో లైట్స్ అయిపోతాయి, నైట్ టైం వెళ్తాము, సో తెలియదు కదా. కానీ ఒకప్పట్లో ఈ రోడ్లో ఈ చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఇంకా బాగుండేది. బట్ ఇప్పుడు రోడ్లు అనేది పెద్దవి చేశారు. జర్నీ టైం తగ్గిందే కానీ అప్పుడున్నంత జర్నీ ఫీలింగ్ అయితే ఇప్పుడు లేదు. కానీ రోడ్లు పెద్దవి, సేఫ్ జర్నీ అన్నమాట. సో ఇంకా ఈ వాతావరణానికి, ఈ రోడ్ జర్నీకి చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇదంతా హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే వెళ్ళాము. వీటన్నిటికన్నా ఏంటంటే డేలో నేను తిరుపతి, అదేనండి తిరుమల వెంకటేశ్వర స్వామి గాలిగోపురం చూస్తాను, ఆ కొండని, ఆ ఫేస్ని చూస్తానన్న హ్యాపీనెస్ నాలో చాలా ఎక్కువ ఉంది. డేలో నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకు తిరుమలకి వెళ్ళకపోయినా కనీసం స్వామివారి గాలిగోపురం చూసినా కానీ నాకు ఎందుకు అదొక హ్యాపీనెస్ అనమాట. స్వామి నీ దర్శనం నాకు ఎప్పుడు ఇస్తావు అని అన్న ఇదిలో ఉంటుంది. నేను ఆ ఫేస్ని అయితే చాలా క్యాప్చర్ చేశాను చూడండి. చాలా వీడియోస్ తీసి లాస్ట్కి అది ఒక్కరోజు అయితే వచ్చింది. అంటే వెహికల్స్ అట్లా వస్తూ ఉన్నాయి. ఆ కొండ మీద ఉంది కదా గుడి, అది ఒకలామాత టెంపుల్ అంట. ఇంకా మేము దారిలో అంతా చిన్నగా పోతూ ఒక దగ్గర మామిడి చెట్లు ఉంటే అక్కడైతే ఫుడ్ అయితే తెచ్చుకున్నాం కదా, అక్కడైతే తినేసాము. మేము ఇంటి దగ్గర నుంచి మటన్ బిర్యానీ తెచ్చుకున్నామండి. ఇంకా మా వారు వాళ్ళు అట్లా బయటకు వెళ్ళారు. ఇంకా మా కార్లో లగేజ్ చూడండి, 2.5 months అవుతుంది కదా, ఇదంతా లగేజ్, వెనక డిక్కీలో లగేజ్. ఇంకా తిన్నాక ఒక చిన్న స్పూన్ ఐస్ క్రీమ్ తింటే భలే ఉంటుంది కదా. ఇక్కడ చాలా డేంజరస్ అంట. ఎందుకు ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతాయంట, కొద్దిగా చూసుకొని వెళ్ళండి. ఇది ఎక్కడో నాకు కరెక్ట్గా తెలియదు కానీ చిత్తూరు దాటేసాక ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గరలో. మీకు రోడ్ ఏమన్నా చూస్తే ఐడియా ఉంటే చూడండి. ఇక్కడనే కాదు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రత్తగానే వెళ్ళండి. ఎందుకు ఫాస్ట్గా వెళ్ళి మన కోసం ఇంట్లో ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. అదొక్కటే పెట్టుకోండి. మన కోసం మన ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని ఆలోచనతో డ్రైవ్ చేయండి. ఇంకా క్లైమేట్ అయితే చేంజ్ అయింది, ప్లస్ వర్షం కూడా పడుతుంది. ఆల్మోస్ట్ బెంగళూరులో వెదర్ కూడా చాలా చేంజ్ అయిందండి. అసలు ఏసీలే అవసరం లేదు, ఫుల్ చలి పడుతుంది. ఫ్యాన్ లేకపోయినా కానీ ఉండొచ్చు. ప్లస్ పవర్ కట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బెంగళూరులో. ఇంటికైతే వచ్చేసాము. అసలు 1.5 months తర్వాత నా ఇల్లు ఎట్లా ఉందంటే అబ్బా అంత దుమ్ము పట్టిపోయింది. మామూలుగా మనం ఒక 2 days క్లీన్ చేయకపోతేనే దుమ్ము ఉంటుంది. అలాంటిది 2.5 months పైన అంటే ఎట్లా. అందులో మా వారు ఒక రోజు వచ్చారు, కొన్ని బయట పెట్టేశారు. ఇది చూడండి, గ్యాస్ బండ్ మీద ఫ్లోర్ మీద అయితే ఎంత వస్తుందో. ఇంకా ఇదంతా క్లీన్ చేయడం నాకైతే ఇంకా ఈ వీక్ సరిపోతుంది. ఇంక చూస్తున్నారు ఇది గిన్నెల మీద కూడా దుమ్ము ఎట్లా పట్టిందో. అప్పటికి నేను వెళ్ళేటప్పుడు ఇల్లంతా నీట్గా చేసుకొని వెళ్ళాను. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంకా అంటే 2.5 monthsలో ఎవరూ లేకపోతే ఉంటుంది కదా. ఇంకా మా వారు 1 day వచ్చిన దానికి పడకలు వేసేసి తను ఫోల్డ్ చేయకుండా వచ్చారు. ఇంకా మళ్ళీ ఆ బెడ్షీట్లు అన్నీ ఉతకాలి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట నేను వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి చెట్లు, పూలు. నాకు గ్యాస్ బండ్ దగ్గర నుంచి కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ గ్యాస్ బండ్ దగ్గరే స్టార్ట్ చేశాను, ఎందుకంటే కుకింగ్ చేయాలి. ఇంకా బాబుల ఎగతాలకి ఇక్కడ క్లీన్ చేసేసుకుంటే తర్వాత ఎక్కడైనా నీట్ చేసుకోవచ్చు అని చెప్పి బాబుల ఎగతాలకి మొత్తం చేస్తూ ఉన్నాను. బట్ నాకు షింక్ దగ్గర నీళ్ళు నిలిచిపోవడం వల్ల అవన్నీ బయటకు వచ్చేసి ఇదంతా మళ్ళీ పనికి డబల్ పని అయ్యింది. ఒకసారి షింక్లో నేను ఫస్ట్ ఎక్కువ వాటర్ పోసి కడుగుండాల్సింది, కానీ కడగకుండా ఇట్లా వేసేసాను. అంటే అంతకుముందు వేసినటివి వాటర్ లేకపోవడం వల్ల అట్లానే గడ్డగట్టిపోయి అది బ్లాక్ అయ్యింది. ఇంక ఇదంతా క్లీన్ చేసేసాను. ఈ కొన్ని నిమ్మకాయలు ఇట్లా ఉన్నాయి, కానీ కొన్ని బాగానే ఉన్నాయి. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అన్నమాట. ప్రతిసారి ఎక్కువ నిమ్మకాయలు తెచ్చినదాన్ని, ఈసారి ఎక్కువ నిమ్మకాయలు తేలేదు. ఇది పసుపు, నేను ఇది మా అత్తమ్మ చేసిన పిండి అంటారు కదా, పప్పుల పొడి. అలానే మా అమ్మ చేసి వచ్చిన శనగ ముద్దలు. అలాగే ఇంటి దగ్గర చాలా తెచ్చుకున్నానండి. మా అమ్మ చాలా ప్యాక్ చేసిందన్నమాట. ఇంకా మా అత్తమ్మ అయితే కారపొడి ప్లస్ మా బాబు కోసం మా అత్తమ్మ చేయించింది. మామిడి పండు ఎండబెట్టి
ఇంకా ఊరికే ఒకటి నేను పెట్టింది, ఒకటి మా అత్తమ్మ పెట్టింది. ఇదైతే మా అత్తమ్మ పెట్టింది కొద్దిగా ప్యాకింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల లీక్ అయింది కొద్దిగా నూనె అనేది. ఇంక ఇవే కాకుండా బ్యాగ్లో ఉన్నాయి చూపిస్తారా అండి. ఇదేనండి మా అత్తమ్మ చేసిన పప్పుల పొడి. అంటే దోశలోకి బాగుంటుంది కదా. ఫ్రిడ్జ్ నేను ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టాను, మళ్ళీ ఒకసారి తుడిచేసి ఇంకా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇదంతా మా అమ్మ ఇచ్చి పంపించిన ఈ గోతంలో మా అమ్మ ఇచ్చి పంపించింది. సర్లేండి, కూతురు వెళ్తుందంటే ఏమేమి ఇచ్చి పంపిస్తారు, అన్నీ ఇచ్చి పంపిస్తారు కదా. మనం అంటారు కదా ఫ్రీగా వస్తే పినాయిలు కూడా వదలమని. ఇంకా మా అమ్మ ఇచ్చి పంపించినట్టు ఎవరైనా వద్దంటారా? అమ్మ ఇచ్చి పంపిస్తే కూతురు వద్దంటుందా? ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి వడియాలు, అలానే ఎండు చేపలు, అంటే మనకి ఇక్కడ దొరుకుతాయో లేదు నాకు తెలియదు, కానీ మనం వెళ్ళి షాప్కి వెళ్ళి అంత ఇదిగా తెచ్చుకోం కదా. ఇంకా మిరపకాయలు, అలానే నేను నిమ్మకాయలని ఎండబెట్టి పొడి చేశానండి. ఆ పొడి కూడా తెచ్చాను, ఎందుకంటే దేవుడు సామాన్ అవి తోముకోవడానికి, ప్లస్ అంట్లు తోముకోవడానికి, ఏమన్నా మనం నాన్ వెజ్ చేసుకున్నప్పుడు తోముకోవడానికి చాలా బాగుంటుందని. ఇది పసుపు మా అమ్మమ్మ పండించింది, పసుపు అండి. అంటే ఎట్లాంటి మందులు లేకుండా న్యాచురల్గా పసుపు పండించింది. దాన్ని దంపించుకొచ్చాను. దంపుడు కూడా మా ఇంట్లోనే, అంటే మా ఇంట్లో దంపుడు మిషన్ ఉంది, దాంట్లోనే దంపించుకొచ్చాను. అలానే నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి చాలా మంచిది హెల్త్కి, కాబట్టి ప్రతిరోజు ఒక స్పూన్ అయినా తినండి. పెసలు మా అమ్మమ్మ తెచ్చిచ్చింది, దాన్ని మా అమ్మ నీట్గా చేయించింది. ఇంక సరే మరి, నెక్స్ట్ వ్లాగ్స్లో కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్ బాయ్.